హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము నాటుకోడి దమ్ బిర్యానీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పౌండ్ల నాటుకోడి ముక్కలు లేదా 1 కేజీ నాటుకోడి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా హోల్ గరం మసాలా, కొద్దిగా బిర్యానీ ఆకు, 4 కప్పుల బాస్మతి రైస్, 10 కప్పుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్లు కాచిన పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా బిర్యానీ చేసే ముందు రోజు రాత్రి ఒక బౌల్లో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పౌడర్, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దానిలోకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసి బాగా కలిపి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ మార్నింగ్ బాస్మతి రైస్ని మునిగేలా నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. అలాగే కాచిన పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డీప్ ప్యాన్ పెట్టి 10 కప్పులు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసి రైస్ 80% ఉడికే వరకు ఉంచి రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి దానిపైన ఉడికించిన రైస్ వేయాలి. పైనుంచి కుంకుమ పువ్వు పాలు వేయాలి. ఆ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేయాలి. చివరగా నెయ్యితో గార్నిష్ చేసి మూత పెట్టి 40 మినిట్స్ స్టీమ్ చేయాలి. రైస్ కుక్కర్ లేని వాళ్ళు ఒక డీప్ బాటమ్ ప్యాన్లో ఇలా లేయర్స్ వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్లాట్ ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన ఈ డీప్ బాటమ్ ప్యాన్ పెట్టాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 40 మినిట్స్ హీట్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.